అసలు భూమి ఎటువంటిది తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏ సంస్థకి ఎంత ఇవ్వాలి లాంటిది రాజకీయ పార్టీలు తమ స్పష్టమైనటువంటి వైఖరిని కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. 1.5 ఎకరాల భూమి ఉందని చెప్పుకుంటున్నాం కానీ ఇప్పటికే ఒక 40-50 లక్షల ఎకరాల భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోయిన స్థితి ఉన్నది. 1,00,00,000 ఎకరాలలో 2 పంటలు మాత్రమే మిగిలి వినియోగ విధానం ఒకటి రాష్ట్రానికి అవసరము అనేటువంటి వాయిస్ కూడా చేయాలి. అప్పుడే చర్చ జరుగుతుంది. ఈ భూమిని తీసుకోవాలా వద్దా, ఎటువంటి భూమిని తీసుకోవాలి, ఎట్లా, ఎంత ఇవ్వాలి. ఒక పరిశ్రమ 200 ఎకరాలలో అమెజాన్ డేటా సెంటర్ ఎందుకు పెట్టాలి, లేదా అంబానీ కొడుకు వచ్చి ఇక్కడ అడవి ఎందుకు కట్టాలి అంటారని ఇట్లాంటి సమస్య ఉంది కనుక అయితే ఎందుకు ఎందుకు ప్రత్యేకంగా అభివృద్ధి నమూనాని మనం ప్రశ్నించాలి అని అంటే, ఏదో ఒక భూమి పోయినండి మన భూమి పోకపోతే చాలనే కాడ మనం ఉండకూడదు. భూమి దళితుల చేతుల్లో, వెనుకబడిన వర్గాల చేతుల్లో ఉండాలి. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నట్టయితే వాళ్ళ చేతుల్లో ఉండాలి భూమి అనేటువంటిది మనం స్పష్టమైన వైఖరి తీసుకోగలిగితే, భూమి వినియోగ విధానం అనేటువంటిది ఒకటి మనం రూపొందించే విధంగా మనం పార్టీలు మాట్లాడగలిగితే బాగుంటుంది అనేది నేను ప్రతిపాదిస్తూ, మేము మొదటి నుంచి కూడా సహజ వనరుల మీద ప్రజలకు హక్కులు ఉండాలనేది మా నినాదం. అది భూమి అయినా, నీళ్ళైనా, ఖనిజాలైనా ప్రజల హక్కుల్లో ఉండాలి, కార్పొరేట్లకు కాదు, కంపెనీలకు కాదు అనేది మా నినాదం. అట్లాగే మేము తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రొఫెసర్ హరగోపాల్ గారు కన్వీనర్గా ఏర్పాటు చేసినప్పుడు కూడా మేము నిర్ణయించుకున్నది, తెలంగాణ పోరాటం అంతా వనరుల రక్షణ కోసం పోరాటం ఉన్నది, పర్యావరణ రక్షణ కోసం కూడా పోరాటం ఉన్నది, జీవనోపాధుల రక్షణ కోసం పోరాటం ఉన్నది. దీన్ని ఏ ప్రభుత్వం వచ్చి దాన్ని ధ్వంసం చేయాలని చూసినా తప్పకుండా ప్రజల పక్షాన, ప్రజలతో ఉండి పోరాడాలనేటువంటిది కేవలం సంఘీభావం కాదు, భాగస్వాములం కావాలనేది కూడా టీపీజేఏసీగా మా నిర్ణయము. అందుకనే అటు రాపోలు, కాండ్లాపూర్ వెళ్ళినా, లేకపోతే ఇక్కడికి ఫార్మాసిటీ ఏరియాలోనైనా సీరియస్గా దీని మీద పరిశుద్ధి చేస్తున్నది. లేదా మూసీ జన ఆందోళన ప్రకారం మా కార్యకర్తలందరూ కూడా, ప్రజా సంఘాలన్నీ కూడా సీరియస్గా పనిచేస్తున్నది కూడా భూమి మీద, నీళ్ల మీద, ఖనిజాల మీద, అడవుల మీద ప్రజలకే హక్కులు ఉండాలి అనేటువంటిది మా నినాదంగా ఉంది కనుక, అది కూడా అట్టడుగున్న వర్గాల ప్రజల జీవనోపాధుల రక్షణ, భూముల సహజ